బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో గురువారం సాధారణ సమావేశం జరిగింది. బుచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి ఫ్లెక్సీలు కట్టరాదని, గతంలో కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, డివైడర్లపై ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ 5వ వార్డు కౌన్సిలర్ షాహుల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారి దగ్గర ఎంత నగదును రాబట్టారో చెప్పాలని తెలిపారు. అధికార పార్టీ నాయకులకు ఒక లెక్క, ప్రతిపక్ష నాయకులకి మరో లెక్కుంటుందా అంటూ సూటిగా కమిషనర్ను ప్రశ్నించారు. సరే, రేపటి నుండి మేం కూడా పబ్లిక్గా కడతాం, మాకేం భయం లేదని షాహుల్ తేల్చి చెప్పారు. స్పందించిన కమిషనర్ ఇక నుండి డివైడర్లపై ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చేస్తారని సూచించారు. దీంతో కౌన్సిల్లో వాతావరణం చల్లబడింది. మున్సిపాల్లో మనం తీర్మానం చేశాం, డివైడర్ల మీద ఏది పెట్టకూడదు అని చెప్పి పెట్టారు. మీరేం చేశారు దాని గురించి? అంటే అధికార పార్టీ వాళ్ళు పెడతా ఉంటే మీరు చూస్తూ ఉంటారా, లేకపోతే మేము పెడితే మీరు తీసేస్తారా? అట్లేం లేదండి. అట్లా లేకుండా మీరు ఎందుకు తీయలేదు? మేము ప్రతి ఎవరు కూడా టౌన్ లో సుందరంగా ఉండేదానికి యాక్ట్ ప్రకారం, మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎటువంటి ఫ్లెక్స్ కూడా నిర్మాణం చేయకూడదు. హైవే మీద కానీ రోడ్ల మీద కానీ ఎవరు ఫ్లెక్స్ కట్టకూడదు. అదే విషయం అందరికీ చెప్పాము, చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నాం. అనివార్య కారణం వల్ల కొద్దిమంది అత్యుత్సాహంతో కట్టారు. దాన్ని మేము వాళ్ళకి చెప్పి వెంటనే తీపించేస్తాం. 3 రోజులు దాకా ఉన్నాయి. తర్వాత ఇంకోటి, మన యాడ కూడా ఫ్లెక్సీలు కట్టకూడదు అని చెప్పాము, ఫ్లెక్సీలు కడుతున్నారు. దాని మీద మీరు డబ్బులు ఎంత వసూలు చేశారు, ఎంత వచ్చి ఉన్నాయి ఇప్పటికి? అసలు డబ్బులు వసూలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్య కాలం కట్టిన అన్నిటికీ వసూలు చేశారా? ఈ మధ్య ఎవరు కట్టడం లేదు సార్. ఎందుకు కట్టలేదు సార్? ఆ మాట మాత్రం అనబాకండి సార్. నిన్న కూడా కడుతున్నారు. బర్త్డేకి ఎవరు కట్టారు, రాత్రి కూడా తీసేసామండి. కట్టుకోండి అని చెప్తే మాత్రం మేము కూడా రేపు లేదండి. దానికైతే అభ్యంతరం లే. మీ మీద గౌరవంతో, మున్సిపల్ గౌరవంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము దాని మీద కట్టడం లేకపోతే మేము పబ్లిక్ గా కడతాం. మాకేం భయాలు ఏం లేవు. సభాముఖంగా చెప్తున్నాను, ఇంక నుంచి డివైడర్ల మీద కానీ మున్సిపల్ పర్మిషన్ లేకుండా కానీ ఫ్లెక్స్ కట్టే ఆ ఫ్లెక్స్ చేసిన వాళ్ళకి, ఆ ఫ్లెక్స్ కట్టిన వాళ్ళకి భారీగా జరిమానా విధిస్తాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి వేసే సమస్య లేదు. టౌన్ సుందరంగా ఉండాలి, అందంగా కనపడాలి. ఎక్కడంటే అక్కడ ఫ్లెక్స్ కట్టడం, హ్యాపీ బర్త్డేలు, ఆ బర్త్డే పెట్టుకుంటే మీ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి, ఇంటి ముందు పెట్టుకోవాలి. టౌన్ లో ఎక్కడా కూడా ఫ్లెక్స్ కట్టే సమస్య లేదు. ఒకవేళ కట్టాలంటే ఆఫీస్కి చలానా కట్టి వితిన్ 3-4 days మాత్రమే పర్మిషన్ ఇస్తాం. డివైడర్ మీద ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా ఫ్లెక్స్ కట్టేదానికి వీలేదు. చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తాం. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్. టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.